హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈరోజు మనం ఉన్నాము సంరక్ష గ్రూప్ ఫ్యాక్టరీ దగ్గర. వీళ్ళు స్మాల్ సైజు పోర్టబుల్ గీజర్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అనమాట. ఇండియాలో చీపెస్ట్, అతి తక్కువ ధరకే మనకి పోర్టబుల్ గీజర్ ఇచ్చే కంపెనీ ఇది ఒక్కటే అనమాట. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. సో ఇది ఎక్కడో లేదు, మన భవానీపురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. మీరు కూడా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరరా? మీ ఫ్యాక్టరీని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మా యూట్యూబ్ ఛానల్లో చూపించాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పూర్తి వివరాలతో ఒక మెసేజ్ పంపించండి. సో ఈరోజు మొత్తం వీళ్ళ ఫ్యాక్టరీ మొత్తం చూసి అసలు వీళ్ళు ఈ పోర్టబుల్ గీజర్ ఎలా తయారు చేస్తారు, దాని ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటనేది మొత్తం తెలిసేసుకుందాము. అండ్ బిఫోర్ దట్ గైస్, మీరు ఇప్పటివరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీళ్ళ ఫ్యాక్టరీ మొత్తం చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఆల్ రైట్ గాయస్, మనతో పాటు సంరక్ష గ్రూప్ డైరెక్టర్ ఎంపీ రావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ సార్. హలో. సో ఈ సంరక్ష గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో స్టార్ట్ చేసాం సార్. ఓకే, మెయిన్ అసలు ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఇక్కడ ఇన్స్టెంట్ గీజర్స్, పోర్టబుల్ గీజర్స్ మేము తయారు చేస్తూ ఉంటాము. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 240 మంది డీలర్స్ ఉన్నారు. ఓకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ స్టేట్లో ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాన్షన్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియాకి మనం స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా డీలర్స్ని పెంచుకుంటూ పోతున్నాం. ఓకే. సో క్వాలిటీ ఇవ్వటం మన ప్రత్యేకత ఓకే సార్. సో అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా గీజర్స్ ఉన్నాయి, మన గీజర్ ప్రత్యేకత ఏంటి? గీజర్ ఏంటంటే సార్, మిగతా గీజర్లు ఏది కొనాలన్నా కానివ్వండి, స్టోరేజ్ గీజర్లు ఉంటాయి దీంట్లో. స్టోరేజ్ గీజర్లు ఏంటంటే ఏది కొనాలన్నా 5,000 రూపాయల పైనే ఉంటుందండి. సో ఇదేంటంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇది మెయిన్. ప్రతి చిన్నవాడు కూడా దీన్ని కొనుక్కొని దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ దీంట్లో క్వాలిటీ మేము ప్రత్యేకంగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈ వస్తువు లైఫ్ 6 ఇయర్స్ పాటు ఉంటుందండి. మనం 2 ఇయర్స్ పాటు గ్యారంటీ ఇస్తున్నాం. అందువల్ల ఏంటంటే మన వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉండటం, మన కంపెనీ చిన్న టైంలోనే ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్స్పాన్షన్కి రెడీ అవ్వటం అనేది కస్టమర్స్ ఆదరిస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం ముందుకు. సో గాయస్, ఇది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గీజర్ అనమాట. సో దీని గురించి మనం స్పెసిఫికేషన్స్ ఏంటనేది తెలుసుకుందాము. దీని గురించి చెప్పండి సార్. ఇది ఇన్స్టెంట్ గీజర్ అండి. ఇది మనకి ఎక్కడైనా బిగించుకోవచ్చు. ఎక్కడైతే 16 amp సాకెట్ ఉంటుందో, ట్యాప్ ఉంటుందో, ఎక్కడైనా ఈ రెండు ఉంటే మీరు ఎక్కడైనా బిగించుకోవచ్చు. అంటే కిచెన్లో కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి, వాష్ ఏరియాలో కానివ్వండి, ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఫిట్ చేసుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే 16 amp సాకెట్ ఒకటి, చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి. ఈ రెండు ఉంటే మీరు ఎక్కడైనా బిగించుకోవచ్చు. జస్ట్ ఇది స్విచ్ చేసి ట్యాప్ తిప్పగానే 4 సెకండ్లో వేడి నీళ్ళు మొదలైపోతాయండి. ఈ విధంగా కంటిన్యూస్గా వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవటం, ట్యాప్ కట్టేసుకోవటం, స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు. ఇది వచ్చేటప్పటికి మీకు 2 సంవత్సరాల గ్యారంటీ తోటి ఇస్తున్నామండి. ఇది 2 సంవత్సరాల లోపు ఎలిమెంట్ పోయినా, థర్మోస్టాట్ పోయినా, ఏది పోయినా కానీ కంపెనీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేంజ్ చేస్తుంది. మనకి అక్కడ డీలర్స్ ఉన్నారు. మీరు ఎక్కడ పర్చేస్ చేసుకుంటారో అక్కడ డీలర్ని సంప్రదిస్తే కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళే సర్వీస్ చేసి ఇచ్చేస్తారండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీని కాస్ట్ కూడా 1,590 రూపాయలండి. మీరు కంపెనీకి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే డీలర్స్ దగ్గర తీసుకోవచ్చు, ఎవరి దగ్గర అయినా తీసుకోవచ్చు. ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటే మీకు 1,590 రూపాయలకే ఇచ్చేస్తారు. లేదు కంపెనీ వాళ్ళే వచ్చి ఫిట్ చేయాలంటే కనుక 200 రూపీస్ ఫిట్టింగ్ ఛార్జ్ తీసుకొని మొత్తం 1,790 రూపీస్ ఇచ్చేస్తే కంపెనీ వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారండి. ప్లస్ దీంతో పాటు గ్యారంటీ కార్డు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్యారంటీ కార్డు మాత్రం మీరు 2 సంవత్సరాల పాటు అట్టు పెట్టుకోవాలి. అండ్ వితిన్ ఎన్ని మినిట్స్లో వాటర్ అనేది హీట్ అవుతుంది? ఈ గీజ్ 4 సెకండ్లో వేడి నీళ్ళు మొదలవుతాయి సార్. ప్రతి 5 నిమిషాలకి ఒక బకెట్ నిండుతూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు ఎన్ని బకెట్లు వాటర్ అయినా తీసుకోవచ్చు. 10 బకెట్లు, 15 బకెట్లు అయినా తీసుకోవచ్చు. జస్ట్ మీకు చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఆన్ చేసి పెట్టి, స్విచ్ ఆన్ చేసి పెడితే చాలు, మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు అంటే కొంతమంది షాప్ ఓనర్స్ ఉంటారు, ఆల్రెడీ గీజర్స్ అమ్మేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకునేవాళ్ళు, లేకపోతే ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ చేస్తారా? ఇస్తామండి. డీలర్షిప్ అనేది ఎవరికైనా ఇస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ చేసుకోవాలి, ఎక్కువగా డీలర్షిప్ మీద ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటే కనుక ఎవరైనా ఈ డీలర్షిప్ తీసుకోవచ్చు అండి. మెయిన్గా ఏంటంటే ఇది ఎలక్ట్రీషియన్లకు కానివ్వండి, ఎలక్ట్రికల్ షాపులు ఉన్న వాళ్ళకి కానివ్వండి, డిష్ టీవీ బిజినెస్లో ఉండే వాళ్ళకి, వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్లో ఉండే వాళ్ళకి, తర్వాత ఏసీ రిఫ్రిజిరేషన్ సర్వీస్లో ఉండే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది టెక్నికల్కి సంబంధించింది, ఎలక్ట్రికల్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లానే మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అండి. ఇన్వెస్ట్మెంట్ ఒక 25,000 నుంచి 35,000 మధ్య ఉంటే సరిపోతుంది. ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ఇక దాన్ని బట్టి ఆదాయం చూసుకుంటే నగర స్థాయిని బట్టి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి కార్పొరేషన్ టౌన్లో చూసుకుంటే నెలకు 1,00,000 రూపాయల వరకు ఆదాయం ఉంటుందండి.
చిన్న పట్టణ స్థాయి ఇట్లాంటి వాళ్ళు 50,000 నుంచి 60,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మండల స్థాయిలో ఉండేవాళ్ళు 20,000 నుంచి 30,000 రూపాయలు. అంటే ఆ నగర పాపులేషన్ బట్టి వాళ్ళ ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మాకు మీ ఫ్యాక్టరీలో అసలు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తారా? ఎస్ సార్, 100%. సో గైస్ మొత్తం అసలు ఈ గీజర్ ఎలా తయారు చేస్తారు అనేది మొత్తం ప్రాసెస్ అంతా చూసేద్దాము. లెట్స్ సీ. గీజర్ కావాల్సినటువంటి కింద బాడీ కానివ్వండి, పైన బాడీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మిషనరీ మీద మనం తయారు చేయడం జరుగుతుందండి. ఇది కలర్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడ్ కలర్లో ఉంది సార్, ఇది చూసినట్టయితే మీకు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఎలిమెంటు థర్మోస్టాట్ సంబంధించిన ప్లేట్, అది కూడా దీని మీద తయారు చేస్తాం. అంటే బాడీకి సంబంధించినటువంటి ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో మొత్తం దీని మీద మేము తయారు చేస్తామండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి దాని తర్వాత? ఇప్పుడు ఈ పై డొప్ప కింద డొప్ప తయారు చేసేది దాంట్లో తయారు చేస్తారండి. ఈ బ్యాక్ ప్లేట్ కూడా దాంట్లో తయారు చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఈ ముక్కు ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఈ చిన్న మిషనరీ మీద తయారు చేస్తామండి. ఈ చిన్న మిషనరీ మీదకి సంబంధించి ముక్కులు కానివ్వండి, బ్యాక్ స్టాండ్ అనేది వస్తుందండి వేరే గేజర్ మోడల్. ఆ బ్యాక్ స్టాండ్లు మొత్తం దాని మీద తయారు చేస్తూ ఉంటాం. ప్లస్ పై డొప్పకి కింద డొప్పకి మధ్యలో వాషర్ వస్తుందండి, రబ్బర్ వాషర్ వస్తుంది. ఆ రబ్బర్ వాషర్ కూడా ఈ మిషన్ మీద మనం తయారు చేస్తాం. ఈ గీజర్కి సంబంధించిన రబ్బర్ వాచర్లు కూడా మన దగ్గరే తయారైపోతాయండి. ఇకండి దానికి సంబంధించినవి. సో రోజుకి ఎన్ని గీజర్స్ ప్రొడక్షన్ అనేది చేయగలుగుతారు మినిమమ్? మా ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేటప్పటికి రోజుకి 600 గీజర్స్ తయారీ ప్రొడక్షన్ అండి మాది. 600 గీజర్లు మేము తయారు చేస్తాం పర్ డే. సో ఈ మిషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సార్ కలర్ మిక్సింగ్ ప్లాంట్ అంటామండి దీన్ని. అంటే మన గేజర్లు ఏ కలర్ కావాలి అనేది మొత్తం కూడా ఇక్కడ మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉందనుకోండి, గ్రాన్యువల్స్ ప్లస్ రెడ్ కలర్ వేసి మిక్సింగ్ చేసిన తర్వాత మెటీరియల్ని పెద్ద మిషన్లో వేస్తామండి. సో ఇది కలర్ మిక్సింగ్ ప్లాంట్. మనకి ఏ కలర్ కావాలని మనం డిసైడ్ అవుతామో ఆ కలర్ మెటీరియల్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎరుపు కానివ్వండి, బులుగు కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, ఏది కావాలంటే ఆ మెటీరియల్ మనం మిక్స్ చేసుకునే ప్లాంట్ ఇది. మనం గేజర్ బాడీ తయారు చేస్తాం కదా సార్, ఆ గేజర్ బాడీకి సంబంధించిన మెటీరియల్ అండి ఇది. చూడండి, మనం 100% వర్జిన్ మెటీరియల్ వాడతాం మనం. సో ఇది పాలీప్రొపలిన్ మెటీరియల్ అంటారండి. ఇది పాలీప్రొపలిన్ మెటీరియల్ అంటారు. దీంతో మనం ప్లాస్టిక్ గేజర్కి సంబంధించిన బాడీలు తయారు చేసేది ఈ మెటీరియల్ తోటే. అక్కడ ప్లాస్టిక్ మిషనరీ దగ్గర వచ్చినటువంటి ప్లాస్టిక్కు సంబంధించిన పాలీప్రొపలైన్ బాడీ మెటీరియల్స్ అన్నీ కూడా మేము ఇక్కడ స్టోర్ చేసుకుంటామండి. అంటే ఏ రోజు ఆ రోజు కాకుండా ముందుగానే మేము తయారు చేసుకొని పెట్టుకొని ఏ రోజు ప్రొడక్షన్ ఆ రోజు మాకు ఎంత టార్గెట్ అయితే ఉంటుందో ఆ టార్గెట్కి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, డీలర్షిప్ ఎవరైనా తీసుకోదలుచుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ మా ఆఫీస్ దగ్గరికి రండి. మా ఆఫీస్కి వచ్చి మా ఫ్యాక్టరీని విజిట్ చేయండి. కంపెనీ వాళ్ళు ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రోడక్ట్ తయారీలో ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. తర్వాత ప్రతి వస్తువుకి మార్కెటింగ్ వ్యూహం అనేది వేరుగా ఉంటుంది. సో ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే ఆ వ్యూహం ప్రకారం మీరు కూడా మార్కెటింగ్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి జనరల్గా మీరు మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఫోన్లో కాంటాక్ట్ అయ్యారనుకోండి, పూర్తి సమాచారం తెలియదు, ఆ కంపెనీ ఎలాంటిదో తెలియదు, మనం డబ్బులు డిపాజిట్ చేయొచ్చా లేదో తెలియదు, ఇట్లాంటివి ఏమీ తెలియదు. మీకు నమ్మకం అనేది రావాలి. కాబట్టి ఫస్ట్ మమ్మల్ని మా ఆఫీస్కి విజిట్ చేయండి, ఫ్యాక్టరీని చూడండి, మొత్తం మార్కెటింగ్ గురించి తెలుసుకోండి, వీళ్ళు ఏ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు డీలర్షిప్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్షిప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీరు అప్పుడే తీసుకోవాలి. ఫోనుల ద్వారా మీరు ఏమీ తెలుసుకోలేరు. సో అండ్ అనదర్ థింగ్ ఏంటంటే గైస్, సో ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి వేరే వేరే చోట ఇలాంటి గీజర్స్ తయారు చేసి. బట్ వీళ్ళు బేస్ దగ్గర నుంచి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. అంటే పూర్తిగా దీన్ని కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు ఒక్కళ్ళే చేస్తారు, మిగతా వాళ్ళంతా అసెంబుల్ మాత్రమే చేస్తారు. సో అది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి.
మీరు ఒక నార్మల్ కస్టమర్ అయితే ఈ పోర్టబుల్ గీజర్ కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్లో కూడా వీళ్ళు అమ్ముతారనమాట. సో అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టోర్కి వెళ్ళి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీకి సంబంధించినటువంటి హోల్స్ సెక్షన్ అండి ఇది. మనకి ఎక్కడెక్కడైతే హోల్స్ కావాలో బాడీకి అదంతా కూడా ఈ మిషనరీ ద్వారా మనం హోల్స్ వేయటం జరుగుతుందండి. అది చూడండి, మీకు అర్థమైపోతుంది. సో మనకి ఈ విధంగా హోల్ వేసుకోవడానికి ఆ మిషనరీ యూజ్ చేస్తామండి. ఇది వచ్చేటప్పటికి గీజర్కి లైట్స్ వస్తాయి కదా సార్, ఆ హోల్స్ వేయడానికి సంబంధించిన మిషనరీ అనమాట. అవన్నీ కూడా ఈ హోల్స్ అన్ని ఈ మిషనరీ మీద తయారు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే టెక్నాలజీ మనం ఎందుకు వాడుకుంటున్నామంటే ఫాస్ట్గా మనం ప్రొడక్షన్ తీయడం కోసం అండి. ఫాస్ట్ ప్రొడక్షన్ ఉంటే డీలర్స్ రిక్వైర్మెంట్ని మనం వెంటనే ఫుల్ఫిల్ చేయగలుగుతాం కాబట్టి. ఇది వచ్చేసరికి మనకి ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఎయిర్ను తీయడానికి సార్, ఎయిర్ బ్లోయర్ అనమాట. దీనివల్ల ఏమైందంటే మనం తీసేటువంటి పీస్ ఏదైతే బాడీ ఉందో బాడీ మంచి షైనింగ్ వస్తుంది అనమాట, ఎయిర్ అనేది పూర్తిగా తీసేయటం వల్ల. సో ఇప్పుడు ఈ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఫెసిలిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? 100% సార్. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రీషియన్ సెక్టర్ నుంచి టెక్నికల్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా బిగించాలి ఏంటనే దానికి ప్రాబ్లం ఉండదండి. జనరల్గా కొత్త ఫీల్డ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా బిగించాలి, అసలు ఈ వర్క్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి ఏంటనేది వాళ్ళకి డౌట్స్ ఉంటూ ఉంటాయి సహజంగా. సంరక్ష గ్రూప్ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కొత్త డీలర్లకు కానివ్వండి, పాత డీలర్లకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కానివ్వండి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి కానివ్వండి, లేదంటే కస్టమర్కి ఇంకా బెటర్ సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలనేది కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో వీటన్నిటి గురించి మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము. సో మన తప్పులు ఏదైనా ఉంటే సరి చేసుకొని కస్టమర్కి ఇంకా ఏ విధంగా బెటర్ సర్వీస్ ఇవ్వగలం అనే పాయింట్ మీద మేము ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ ఉంటామండి. ఈ మెటీరియల్ అంతా కూడా సార్ మన ఫ్యాక్టరీలో తయారైనటువంటి మెటీరియల్ ఏనండి. మీ కానివ్వండి, కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా మన మిషనరీల మీద తయారవుతున్నాయి. ఆ రబ్బర్ కానివ్వండి, ఈ విధంగా స్టోర్ రూమ్ అనమాట. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్స్. సో నెక్స్ట్ ఇదేంటి ఇక్కడ సెటప్? అక్కడ లోపల తయారైనటువంటి బాడీలని నీళ్లు పడే విధంగా దీనికి గమ్మింగ్ చేస్తాం సార్. ఇది ఈ గమ్మింగ్ కార్యక్రమం అంతా కూడా ఆ టేబుల్ ఇదంతా కూడా ఇక్కడంతా కూడా గమ్మింగ్ సెక్షన్. గమ్మింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని కొద్దిసేపు డ్రై చేయాలి కాబట్టి ఇట్లా బయట పెట్టడం జరుగుతుంది. ఓకే, సో గమ్ ఏది యూస్ చేస్తారు? గమ్ము దీనికి సపరేట్ గమ్మింగ్ ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు తగులుతూ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన గమ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఆ గమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండిపోతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి థర్మోస్టాట్ స్టాండ్ అంటారండి దీన్ని. ఇది థర్మోస్టాట్ పెట్టడానికి అవసరమైనటువంటి ఇది వస్తువు. ఇది దీన్ని కూడా మనం గమ్మింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గమ్మింగ్ చేసిన తర్వాత ఈ విధంగా బయట ఎండకి మనం ఈ విధంగా ఎండబెట్టడం జరుగుతుంది అనమాట. థర్మోస్టాట్స్ కూర్చోబెట్టుకోవడానికి కాపర్ పైప్స్ కట్ చేస్తారండి. ఇలా ఆ కట్ చేసిన కాపర్ పైప్ని తర్వాత మనం వెల్డ్ చేసుకోవాలి. వెల్డింగ్ చేసిన తర్వాత దాన్ని కింద ఇందాక మనం గమ్మింగ్ సెక్షన్లో చూసాం కదా, ప్లేట్లకి ఏదైతే గమ్ చేసామో ఈ పైపు వెల్డింగ్ అయిన తర్వాత అక్కడ ప్లాస్టిక్ దానికి పెట్టి వెల్డింగ్ గమ్మింగ్ చేస్తాం అన్నమాట. ఆ గమ్ చేసిన తర్వాత థర్మోస్టాట్ని కూర్చోబెడతాం. ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ అవుతుంటుంది సార్. అంటే మనం అన్ని పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా గీజర్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత గీజర్ ఫిట్టింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. మొత్తం థర్మోస్టాట్ కనెక్షన్స్, ఎలిమెంట్ కనెక్షన్స్, టోటల్ ఎలక్ట్రికల్ సంబంధించిన కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. గీజర్ మొత్తం తయారైన తర్వాత ఇక్కడ క్వాలిటీ చెకప్ చేయడం జరుగుతుందండి.
బ్యాచ్కి వచ్చే ప్రతి బ్యాచ్ కూడా మన ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి బ్యాచ్ కూడా ఇక్కడే మనం టెస్ట్ కంట్రోల్ మొత్తం చేసేసిన తర్వాత మాత్రమే ఓకే అని స్టాంప్ వేసిన తర్వాత మాత్రమే గీజర్లు బయట డెలివరీకి వెళ్తాయండి. క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాత అంతా కూడా ప్యాకింగ్ సెక్షన్కి చేరుతాయండి. గీజర్లు అన్నీ కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. బాక్స్కి వచ్చేటప్పటికి 24 గీజర్లు ఉంటాయండి. ప్రతి బాక్స్కి 24 గీజర్లు. తయారైపోయిన బ్యాచ్ తయారైపోయినట్టు వచ్చేస్తూ ఉంటే అక్కడ టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్యాకింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి డిస్పాచ్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్ అండి. మనకి వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా. ఏ రోజు డిస్పాచెస్ పంపించడానికి మనం రెడీగా పెట్టినటువంటి స్టాక్ అండి ఇది. సో ఎంత స్టాక్ మినిమం మెయింటెనెన్స్ చేస్తారు? మేము వచ్చేటప్పటికి 6000 గీజర్స్ ఎప్పుడు కూడా మా దగ్గర రెడీగా ఉంటాయండి. ఎప్పుడు కూడా ఎనీ టైం. ఆల్రైట్ గాయస్, ఇది మొత్తానికి సంరక్షక్ గ్రూప్ వాళ్ళ ఫ్యాక్టరీ టూరు. ఇది మొత్తానికి వీళ్ళు ఎలా పోర్టబుల్ గీజర్స్ తయారు చేస్తారు అనేది మొత్తం మనం చూసేసాము. మీరు కూడా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వీళ్ళకి కాల్ చేసి వీళ్ళ ఫ్యాక్టరీ విజిట్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ ట్రైనింగ్ తీసుకుని మీకు కూడా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీ ఎగ్జిస్టింగ్ షాప్లో వీళ్ళ పోర్టబుల్ గీజర్స్ అమ్మి మీరు కూడా బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.